చచ్చిపోతాం రమ్మ జనం. ఇద్దరు మాత్రం ముసలోళ్ళు చచ్చిపోయినరు నీళ్లు లేక. భలే బాధలు పడతా ఉన్నామ్మా మనం. మనకు దిక్కే లేరమ్మాడ, మంచి చెడ్డ అనేవాళ్లే లేరమ్మా. మీరు దయచేసి మనకు మాత్రము నీళ్లు సౌకర్యం చేయాలా మాకు. మీరు ఈ బాయికి నీళ్ళకు రావాలంటే మన పిల్లకాయలకి ఈత కూడా రాదు. ఈ గోడ చుట్టూరు గమ్మ గోడ ఎత్తేసిండ్రు మాకు. ఈ గోడ సాటు బస్సులు కూడా అవ్వకూడదు. ఈత రాని వాళ్ళు బాయిలో పడి చచ్చిపోయినా మాకు చూసేవాళ్లే లేరు. మీ నమస్తే అమ్మ. ఈ నీళ్లకు మాకు భలే బాధగా ఉంది. ఈ ఊళ్ళో మాకు ఎవరు పట్టించుకునేవాడే లేడు. మీ దయచేసి మీ సహాయం చేసి మాకు నీళ్లు సహాయం చేయాలమ్మా. మాకు చేస్తారమ్మా. మాకు నీళ్ళది భలే బాధ ఉందమ్మా. మేము నీళ్ళల్లో అక్కడ బావుల్లో దిగలేకున్నాము, ఒకరు తెచ్చుకోలేకున్నామమ్మా. మేము అసలు దిగినా కానీ మాకు భయంతో మెట్లు ఎక్కి రాలేకున్నాము. మెట్లు ఎక్కి రాలేక ఎక్కలేక ఎక్కి దిగి వస్తున్నామమ్మా. మేము మా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు నీళ్లు తెచ్చుకోలేకున్నాము, ఎక్కలేని వాళ్ళు తెచ్చుకోలేకున్నామమ్మా. మేము మాకు నీళ్ళది భలే బాధ ఉంది. మాకు నీళ్ళ సౌకర్యం తెప్పించి మా బాధలు రచించమ్మా. ఇదేస్తారమ్మా. మా నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువ మందికి ఈ జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది ఖచ్చితంగాను. ప్రతి చిన్న స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఫ్లోరోసిస్ ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు ఏ డాక్టర్స్ చెక్ చేసినా అదే చెప్తున్నారు. పిల్లలకు కూడా ఇదే జబ్బు వస్తుంది. ఈ నీళ్లు తాగితేనే మీరు ఈ నీళ్లు మార్చే ఖచ్చితంగా ఏ నీళ్ళు తాగితేనే మీ ఊర్లో మీరు బతకతారు, లేకుంటే అందరూ ఇదే పరిస్థితి అవుతారు అని చెప్తున్నారు. ఇప్పటికే 10 మంది దాకా కిడ్నీ జబ్బుతో చనిపోయారు. 32 మంది ఖచ్చితంగా కిడ్నీలో బాధపడతా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు రోజు మాత్రం మింగాల, లేకుంటే మరీ భయంకరంగా వాళ్ళు భయపడి ఏమవుతుందని చచ్చిపోతారు. కొంతమంది బాగా 10 మంది దాకా చనిపోయారు. ఇప్పుడు కొంతమంది డయాలసిస్ చేసుకుంటా ఆఖరి దశలో ఉండరు, పాపం కొట్టుమిట్టాడుతున్నారు. నీళ్ళే, ఓన్లీ నీళ్ళే కావాలి ఇప్పుడు మాకు. సార్ మాకు మాత్రం ఈ మంచినీళ్ళు అనేది పెద్ద సమస్య అయిపోయింది సార్. మాకు గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకొకరైనా ఎవరైనా సరే సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అంటే మా ఊరి నీళ్ళు అన్నం వండుకున్నా కానీ పచ్చగా ఉంటుంది, తినలేకపోతున్నాం అసలు. ఇంకా పచ్చగా ఉండే అన్నం తింటే మా శరీరాలు కూడా అట్టే పచ్చగా అవుతాయి కదా సార్. ఈ ఫ్లోరోసిస్ వల్ల పిల్లలకి టీత్ మీద కొంచెం గార్ అనేది వస్తుంది. అందుకని డాక్టర్స్ కూడా ఏంటంటే ఈ వాటర్ వాడద్దు, మంచి వాటర్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి మాకు సలహా ఇచ్చారు. మోకాళ్ళు వ్యాధి, మోకాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, జ్వరాలు తగులుతుంటాయి మామూలు నీళ్ళు తాగుతున్నాం వల్ల. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిలో ఫ్లోరైడ్ శాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లవాళ్ళ యొక్క పళ్ళపైన గార కట్టడము, తర్వాత ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ శరీరంలో ఉండే ఎముకలపైన కూడా ఎముకలు పెలిసిపారేటట్లు జరిగేట్టుగా ఉంది. మా స్కూల్లో పిల్లలు ఈ యొక్క నీళ్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంక్ ఉంది కానీ అందులో నుంచి
వాటర్ సరిగా లేదు. దానివల్ల ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. దానివల్ల ఎక్కువగా కడుపుకు సంబంధంగా నొప్పి అంటున్నారు, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు అంటున్నారు కీళ్ళ సంబంధంగా. మాకు వాటర్ శుద్ధి చేసేటువంటి పరికరాలు ఏవి లేవు, దగ్గరలో కూడా ఎటువంటి ఫిల్టర్లు ఇలాంటివి ఏం లేవు. కాబట్టి తమరు దయతో మాకు ఈ యొక్క వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అలాంటిది ఏదైనా ఏర్పాటు చేయగలరని ఆశిస్తున్నాము. మా గ్రామంలో కూడా మన వాటర్ ప్లాంట్ కావాలి. మన వాటర్ అయితే పొల్యూషన్ చాలా ఉంది గొనపల్లిలోను, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు జనాలు. మీ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పరిచి ఉన్నటువంటి పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య వస్తువులు కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మా గ్రామ ప్రజలందరూ వాటర్ సరిగా లేనందువలన చాలామంది జబ్బులు గురవుతున్నారు. మేమందరం కలిసి గ్రామ పెద్దలందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా ఊరి నీటి సమస్య గురించి వివరించాము. ఆమె మా గ్రామ పెద్దల అందరి సమక్షంలో మా కోరికను మన్నించి మా ఊరిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు.